సస్పెన్స్ జానర్ సినిమాలకి మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఆడియన్స్ కూడా ఈ జానర్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే సస్పెన్స్ జానర్ అని చెప్పి అస్సలు సస్పెన్సే లేకుండా తీసిన సినిమా మేక్ ఏ విష్. అసలు షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్న డైరెక్టర్ బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ ఫిలిం తీసినట్టు ఉంటుంది సినిమా. అసలు ఎక్కడ కూడా సినిమా చూస్తున్న ఫీలింగే రాదు. అసలు సినిమా క్వాలిటీ అయితే ఇంకా షార్ట్ ఫిలిమ్స్ బెటర్ రా బాబు అనిపిస్తుంది. ఒక చెత్త సినిమాటోగ్రఫీ, ఒక డబ్బా సెల్ ఫోన్తో తీస్తున్నట్టు ఉంటుంది. ఇక మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదు. అర్థం కాని పాటలు, డైలాగ్స్ కూడా అర్థం కాకుండా చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా టైంపాస్కి కూడా చూడడం టైం వేస్ట్. పైగా ఫారెన్లో తీశారు. 3 కొత్త అమ్మాయిలు పెట్టి లేడీ డైరెక్టర్ తీసిన ఈ సినిమా కనీసం చూడాలనే ఇంట్రెస్ట్ కూడా కలగదన్నమాట. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏ సినిమాకి డైరెక్షన్ మరియు రైటింగ్ చేసిన 2 అమ్మాయిలు మెయిన్ లీడ్స్ కావడం. అయినా సరే చూద్దామంటే అది మీ రిస్క్ ఇంకా మరి. ఇక కథ విషయానికి వస్తే లైఫ్లో బాగా సెటిల్ అయిన 3 అమ్మాయిలు సడన్గా కిడ్నాప్ అవుతారు. అసలు వాళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరు, అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. చూసారా, ఇది వింటుంటే మీరు కూడా షార్ట్ ఫిలిం అని అనుకోకుండా ఉండరు. నాకు తెలిసి మీకు వినగానే ఇది షార్ట్ ఫిలిం రవాబా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక సినిమాల్లో ప్లస్ పాయింట్స్ వెతుకుదామంటే ఎక్కడ కూడా కనిపించవు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ, ఇక ఏ టెక్నికాలిటీ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా పనిచేయలేదు. సినిమా చూస్తున్నంతసేపు ఆర్టిఫిషియల్ ఫీలింగ్ వస్తుంది. పైగా ఈ సినిమా డ్యూరేషన్ ఎంత అంటే 2 hours 40 minutes. ఈ సినిమా చూసిన వారికి వాళ్ళ పేషెన్స్కి పరీక్ష పెట్టినట్టే ఉంటుంది. సస్పెన్స్ అని పేరే తప్ప ఎక్కడ కూడా సస్పెన్స్ ఉండదు. ఈజీగా గెస్ చేసే సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్ కూడా ఇంకే మనకు ముందే అర్థమైపోతుంది క్లైమాక్స్లో ఏం సీన్స్ ఉంటాయి, ఎట్లా జరుగుతుంది ఏంటి అని. మామూలుగా సస్పెన్స్ సినిమాలంటే స్క్రీన్ ప్లే మంచి ఏమంటారు రన్నింగ్ రేస్ లాగా వెళ్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో పాకుతున్నట్టు ఉంటుంది. అంత స్లోగా ఉంటుంది నరేషన్. ఎటువంటి ప్లస్ పాయింట్స్ లేని ఈ సినిమాలో కలిసి వచ్చే ఒక్క క్వాలిటీ ఏదైనా ఉందంటే అది మాత్రం ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సినిమా అన్నమాట. మిగతా అదంతా కూడా నెగిటివ్నే. ఈ సినిమా చూశాక నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఏదో తమ లైఫ్ స్టోరీని తీసుకొని దానికి కొద్దిగా సస్పెన్స్ యాడ్ చేసి డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమా తీసి ప్రేక్షకుల మొహం మీద కొడదామని తీసినట్టు ఉంటుంది సినిమా. మీకు ఏ పని లేదు, చూడడానికి ఏ సినిమా లేదనుకుంటే అమెజాన్లో ఈ సినిమా ఉంది, ఒకసారి ట్రై చేయండి. అది కూడా మీ ఇష్టం, మీ ఓన్ రిస్క్ అనొచ్చు. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.